అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఈజీగా రోజు తినేలా కాకుండా సరికొత్తగా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ తయారు చేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రెసిపీ కోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి, 1 టీ స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు వేయాలి. నువ్వులు కూడా కొంచెం చిటపటలాడిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, అలానే కొంచెం క్యారెట్ తురుము, కొద్దిగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఇవి కూడా లైట్‌గా వేగేలా వేయించుకోవాలి. ముందే మనం పచ్చి ఆలుగడ్డని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ తురుముని క్యారెట్ తురుము అనేది లైట్‌గా వేగిన తర్వాత ఆలుగడ్డ తురుము వేసి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆలుగడ్డ తురుమనేది కొంచెం మెత్తబడిన తరువాత 2 కప్పుల నీళ్లు పోసుకొని, నీళ్లు కొంచెం తెర్లే వరకు మరిగించుకోవాలి. ఇలా తెర్లుతున్నాయి అనుకున్నప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్‌కి బదులుగా ఒక చిటికెడు కారం వేసినా సరిపోతుంది. ఇలా నీళ్లు తెర్లుతున్నాయి అనుకున్నప్పుడు 2 కప్పుల నీళ్లు పోసాం కాబట్టి 1 కప్పు బొంబాయి రవ్వ వేసి ఉండలేమీ కట్టకుండా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! ఆ రవ్వ. మరి లావుగా ఉంది అనుకుంటే ఒక్కసారి మిక్సీ పట్టుకొని వేసామంటే సరిపోతుంది. గ్యాస్‌ని తక్కువ పెట్టుకొని ఇలా ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉన్నామంటే రవ్వ అనేది తొందరగా దగ్గరికొచ్చేస్తుంది. ఇలా దగ్గరికొచ్చిన తర్వాత కూడా ఇంకాసేపు కలిపామంటే చక్కగా ముద్దలాగా అవుతుంది. మన ఛానల్‌లో ఈజీగా చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్తీగా చేసే లడ్డూలు చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఇది దగ్గర పడిపోయింది కదా! దించి ఒక ప్లేట్‌లో వేసి కాసేపు చల్లారబెడదాం. ఇందులోకి మనం వేరే పిండేమీ వాడడం లేదు. ఓన్లీ సూజీ రవ్వతో మాత్రమే చేస్తున్నాం. చూసారు కదా! ఇలా మంచిగా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత పొడిపిండి వేస్తూ ఒక పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి. ఒక్కసారి పెద్ద చపాతీలా చేసుకున్నామంటే గిన్నెతో కట్ చేస్తే అన్ని చపాతీలు ఒకేలా వస్తాయి. ఎప్పుడు మనం పిండితోనే చపాతీలు చేస్తూ ఉంటాం కదా! ఒక్కసారి రవ్వతో చేసి చూడండి. రోజు తినే టిఫిన్ కన్నా కానీ బోర్ కొట్టకుండా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. అన్నీ ఇలానే తయారు చేసుకొని పక్కన పెట్టేసి గ్యాస్ మీద పెనం పెట్టుకొని మనం తయారు చేసిన చపాతీ పెట్టి 1 స్పూన్ నూనె వేసుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇడ్లీ, దోస, పూరి, చపాతీ ఇవన్నీ తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అన్నీ ఇలానే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకొని సాస్‌తో తిన్నా, ఏదైనా కర్రీతో తిన్నా కానీ బావుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.